వెల్కమ్ టు TS9 తెలుగు న్యూస్. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం ఉమ్మాపూర్ గ్రామ శివార్లో బైరాన్ చెరువు ద్వారా రైతులకి 130 ఎకరాలకి ఆయకట్టుకు యాసంగి పంటలకి నీరు అందించేందుకు ముఖ్య అతిథులుగా బుధవారం సిద్దిపేట జిల్లా గ్రంథాలయ చైర్మన్ కేడం లింగమూర్తి, నీటిపారుదల ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ శ్రీధర్, వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ బంకచందు, ఉమ్మాపూర్ సర్పంచ్ చొప్పరి ప్రశాంత్, నాగారం గ్రామ సర్పంచ్ ఇజ్జగిరి అనిల్ తూము ద్వారా నీటిని విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో ఉమ్మాపూర్ గ్రామ శాఖ కాంగ్రెస్ అధ్యక్షుడు బెజ్జకి బాబు, ఉప సర్పంచ్ అనూష మహేష్, కత్తర్ రమేష్, సీనియర్ కాంగ్రెస్ నాయకులు మెడబోయిన ఆంజనేయులు, ఐలయ్య, రెడ్డి చంద్రయ్య, కత్తెర రాజయ్య, బెజ్జంకి రమేష్, మాజీ సర్పంచ్ తోకల రవీందర్, ఇజ్జగిరి అనిల్, గుగ్గిళ్ల సతీష్, నాగరం గ్రామ శాఖ కాంగ్రెస్ అధ్యక్షుడు కుమార్, గ్రామస్తులు పాల్గొన్నారు. ఉమ్మాపూర్, పోతారం, నాగారం మధ్యలో ఉండేటువంటి నూతనంగా కట్టేటువంటి డిగ్రీ కాలేజ్ పక్కనే ఉన్నటువంటి బైరాన్ చెరువు కట్ట మీద ఉన్నాం. ఇక్కడ మన ఐబీ ఏఈ శ్రీధర్ గారు ఉన్నారు. నూతనంగా గెలిచిన ఉమ్మాపూర్ సర్పంచ్, నాగారం సర్పంచ్ గారు ఉన్నారు. ఈ ఆయకట్టు రైతులు గతంలో సర్పంచులుగా చేసినటువంటి సోదరులు ఉన్నారు. తర్వాత మన మండల కాంగ్రెస్ అధ్యక్షుడు చందు ఉన్నాడు. ముఖ్యంగా ఇవాళ ఈ బైరాన్ చెరువుకు సంబంధించినటువంటి వాటర్ను రైతులకు నార్లు పోసుకున్నారు. పొలాలు దున్నుకొని నాటేసుకోవడానికి ఇలా నీళ్లను విడుదల చేసే కార్యక్రమం జరుగుతూ ఉంది. ఈ బైరాన్ చెరువు కింద 110 ఎకరాలు ఆయకట్టు ఉంది అఫీషియల్గా. యాక్చువల్గా ఇది సుమారు 380 నుంచి 400 ఎకరాల దాకా పారుతుంది. అది కూడా స్థిరీకరణ చేయాలనేటువంటి ఆలోచన ఇక్కడ వచ్చింది. ఐబీఐ గారికి చెప్పినాం, ఆర్ఎన్వి వాళ్ళ రెవెన్యూ డిపార్ట్మెంట్ ఎంఆర్ఓ గారికి, ఆర్డీఓ గారికి కూడా రాస్తున్నాం. ఇప్పుడే మంత్రి గారితో కూడా, ప్రభాకర్ అన్న గారితో, స్థానిక శాసనసభ్యులు రోడ్డు రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి ప్రభాకర్ అన్న గారు కూడా నీళ్ళు ఇచ్చే విషయం చెప్పినాం. ఇంకా ఈ చెరువుకు గౌరవల్లి రైట్ కెనాల్ నుంచి 37 కిలోమీటర్ల ద్వారా ఒక కెనాల్ అయింది. ఆ కెనాల్ నుంచి బైరాన్ చెరువుకు, తర్వాత మాసంద్ర గడికి 365 రోజులు ఇందులో నీళ్లు ఉండేటట్టు కాలువలు, దీనికి ఇరిగేషన్ మీద లింకులు పెట్టాలని కూడా మాట్లాడినాం. మంత్రి గారు కూడా చాలా బాగుంటుంది, ఆయనకు ఇవరకు తెలుసు. తర్వాత ఈ రాములు గారి సార్తో కూడా మాట్లాడినాం. వారు కూడా ఏఈ గారికి చెప్పారు. ఇవన్నిటిని ఎస్టిమేట్లు చేసి ఇవన్నీ భవిష్యత్తులో ఇట్లా 24 అవర్స్ నీళ్ళు ఉండేటట్టు, ఇట్లా వాటర్ ఫిల్లింగ్ అయ్యేటట్టు జరుగుతుంది. తర్వాత ఇక్కడ ఇంజనీర్ కాలేజీకి పిల్లలు వస్తారు కాబట్టి ఇది ఒక హుస్సేన్ సాగర్ హైదరాబాద్లో ఉన్నట్టు 2 చెర్ల మధ్య ఇంజనీర్ కాలేజ్ వస్తుంది. బైరాన్ చెరువును మాసంద్రం గండి వీటిని కూడా ఆధునీకరించాలి, మినీ ట్యాంక్ మోడల్ లాగా చేయాలన్నట్టు ఓ ఆలోచన ఉంది ప్రభుత్వం, మంత్రి గారికి. అది ఏ గారితో కూడా మాట్లాడడం జరిగింది. అవన్నీ ఎస్టిమేట్లు రాబోయే 6 నెలలు, ఏడాది, సంవత్సరం, 2 సంవత్సరాల ఓటనుకోటి ఇవన్నీ కూడా ఎస్టిమేట్లు చేస్తారు. ముఖ్యమైన విషయం ఏంటంటే ఇవాళ ఈ బైరాన్ చెరువులో నీళ్లు ఉంటే హుస్నాబాద్ హాఫ్ ఆఫ్ ది పట్టణంలో బాయిలల్లో, బోర్లల్లో వాటర్ పుష్కలంగా ఉంటాయి. గ్రౌండ్ వాటర్ ఇంప్రూవ్ అవుతుంది. ఇలా నీళ్లు ఉండాలని హుస్నాబాద్ ప్రజలంతా కోరుకుంటారు. తర్వాత ఈ చెరువు కింద 125 ఎకరాలు ఇప్పుడు పారుతూ ఉంది. 125 ఎకరాలు అఫీషియల్గా పారుతుంది. సుమారు 380-400 ఎకరాలు కూడా పారుతుందని ఇక్కడ స్థానిక రైతులు చెప్తారు. అవన్నిటిని మనం రికార్డు చేస్తే భవిష్యత్తులో మెయింటెనెన్స్ కూడా, ఇవి చరిత్ర కలిగిన బైరాన్ చెరువు 365 సంవత్సరాల క్రితం సర్వే పాపన ఇక్కడికి వచ్చి ఆయన స్థావరాలు ఉన్నాయి. ఆయన స్థావరాల ఏరియాలో కూడా టూరిజంలో డెవలప్ అయింది. అది తీసుకున్నారు. 15 కోట్ల రూపాయలు వస్తున్నాయి. ఈ ఏరియా ఇప్పుడు అన్ని చెట్లు ఊరవతల లెక్క ఉన్నది, కానీ రాబోయే 5-10 ఏళ్ళలో ఇది ఒక పెద్ద పట్టణం లెక్క అయ్యే అవకాశం ఉంది. ఈ రైతాంగానికి ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ మంచిగా ఈ నీళ్లను వాడుకొని మంచి పంటలు తీసుకొని మంచిగా ఆర్థికంగా అభివృద్ధి కావాలని కోరుతూ సెలవు తీసుకుంటాను. నమస్కారం. మరియు రైతులకు, మండల కాంగ్రెస్ నాయకులకు ఇప్పుడు మన బైరాన్ చెరువు తూము ఓపెనింగ్ గురించి వచ్చిన మిగతా అందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్సుమాంజలు తెలియజేస్తూ, ఈరోజు మనం వర్షాకాలంలో వచ్చినటువంటి బైరాన్ చెరువులోకి వచ్చినటువంటి నీటిని ఒక 6 నెలల వ్యవధి మాత్రమే పంట కాలానికి ఉపయోగించే విధంగా ఈ తూము ఓపెనింగ్ కార్యక్రమం జరుగుతుంది. దీనికి ఈ 6 నెలల వ్యవధి కాకుండా 365 రోజులు
ఇప్పుడు ప్రస్తుతం 125 ఎకరాలు అఫీషియల్గా ఉమ్మాపూర్ నాగారం శివారు వ్యవసాయం భూములకు సాగునీరు అందిస్తుంది ఈ చెరువు. ఇది మాత్రమే కాకుండా 380 నుంచి 400 ఎకరాలు ఉందని స్థానిక రైతులు మరియు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా మన దృష్టికి తీసుకురావడం జరిగింది. దీన్ని అఫీషియల్గా ఆధునీకరించి మరింత డెవలప్మెంట్ చేస్తే 365 రోజులు రెండు పంటల కాలాలకు మరియు సాగునీటికి తాగునీటికి ఉపయోగపడే విధంగా కొంచెం ఈ అధికారులు కానీ స్థానిక లీడర్లు కాంగ్రెస్ నాయకులు కానీ మండల స్థాయి నాయకులు కానీ మినిస్టర్ గారు కానీ దీన్ని చొరవ తీసుకొని గ్రామానికి మంచి పేరు ఉంటుంది, ప్లస్ మండలంలో కూడా దీనికి మంచి గుర్తింపు ఉంటుంది. కాబట్టి మీ దృష్టిలో ఉంది ఇది, మీ మంత్రి గారి దృష్టిలో కూడా ఉంది ఇది. దీన్ని ఇదే స్థాయిలో కాకుండా మరింత పెద్ద ఎత్తున తీసుకెళ్తే ఒక హైదరాబాదు మినీ ట్యాంక్ బండ్కు ధీటుగా దీని ఒక మినీ ట్యాంక్ బండ్గా ఏర్పాటు చేయాలని కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. ఉమ్మాపూర్ గ్రామ శివారైన బైరన్ చెరువు దగ్గర ఉన్నాం. వేసంగి పంట కోసం రైతులు వేచి చూస్తున్న ఏదైతే తూము నీళ్ళ కోసం ఏదైతే ఉందో, వర్షాకాలం వర్షాలు పుష్కలంగా పడి బైరన్ చెరువు నిండడం జరిగింది. ఇందులో భాగంగా ఇప్పుడు వేసంగి నీళ్లకు తూము తీయడం కోసం రైతులందరూ ఈ కింద ఆయకట్టు రైతులు, అలాగే ఉమ్మాపూర్ సర్పంచ్, నాగారం సర్పంచ్, అలాగే ఇక్కడున్న కొంత పెద్ద మనుషులు అందరూ కలిసి ఇక్కడున్న రైతులు అందరితో ఈరోజు తూము ఓపెనింగ్ చేసుకోవడం జరిగింది. ఈ తూము ఓపెనింగ్తోని కింద ఉన్న ఏదైతే ఆయకట్టు ఉందో, ఆయకట్టు అంటే పోతారము గ్రామస్తులు కానీ, నాగారం గ్రామస్తులు కానీ, ఉమ్మాపూర్ గ్రామస్తులు అయితే ఉమ్మాపూర్కు శివారు ఎక్కువ ఉంటుంది, కానీ ఉమ్మాపూర్ విలేజ్ తక్కువ ఉంటుంది. ఈ శివారు ఏదైతే ఉందో ఆ శివారులో ఉన్న ఆయకట్టుకు ఈ కింది నీళ్ళతోని వేసంగి పంటకు పండించుకునే విధంగా ఈ 120 రోజులు దీని యొక్క ఈ తూము నుండి వ్యవసాయ పొలాలకు నీళ్లు వెళ్ళడం జరుగుతుంది. అందులో భాగంగానే ఇప్పుడు ఏదైతే ఉందో స్థానిక ఎమ్మెల్యే బీసీ సంక్షేమ శాఖ రవాణా శాఖ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసే దిశగా నాగారం నుంచి ఒక డాంబర్ రోడ్డు, పోతారం నుండి ఒక డాంబర్ రోడ్డు ఇలా తీసుకొని వచ్చి దీన్ని ఒక విజన్ లాగా ఉండేలా తన యొక్క ఆలోచన విధానం ఉంది. ఈ బైరన్ చెరువు అలాగే మహాసముద్రం గండి మధ్యలో ఇక్కడ ఇంజనీరింగ్ కాలేజ్ తీసుకురావడం, ఇక్కడ ఉన్న ఈ ప్రాంతాన్ని ఎంతో అభివృద్ధి దిశగా తన యొక్క ఆలోచన విధానంతో ఎంతో అభివృద్ధి దిశగా దీన్ని ఇక్కడ పనులు చేయడం కూడా జరుగుతుంది. అది ఒకటే కాదు, ఇవాళ ఏదైతే సర్దార్ సర్వాయి పాపన్న కోటగోడలు ఏవైతే ఉన్నాయో అవి కూడా వీటిని ఆనుకొనే ఉంటాయి కనుక దాన్ని కూడా అభివృద్ధి చేసే దిశగా మంత్రి గారి యొక్క ఆలోచన విధానం ఉంది. ఏది ఏమైనా రానున్న రోజుల్లో ఈ ప్రాంతం ఎంతో అభివృద్ధి దిశగా చెందుతుంది అని చెప్పేసి తెలియజేసుకుంటూ ఈ ప్రాంత రైతులు ఈ 120 రోజులు ఏవైతే చెరువు కాలు వెంబడి నీళ్ళు పోతాయో అందరూ సమిష్టిగా మంచి ఆలోచనతోని ఇవాళ వీరి పొలం బారుతుంది, రేపు ఇంకోరి పొలం బారుతుంది, అంతేగాని ఒకరికొకరు గొడవలు పెట్టుకొని ఈ నీళ్ళ కాడ ఇబ్బందులు పడొద్దు. ఏది ఏమైనా ఎవరి పొలం బారినా ఇవాళ తన పొలం బారితే రేపు మన పొలం బారుతుంది అనే దిశగా ఆలోచన విధంగా ఉండాలి. అందరూ మంచిగా కలిసికట్టుగా ఉండి వారి యొక్క పంట పొలాలు పండించుకునే దిశగా వారి యొక్క ఆలోచన విధానం ఉండాలని చెప్పేసి తెలియజేసుకుంటూ ఇక్కడికి వచ్చిన వీరందరికీ మరొక్కసారి కృతజ్ఞత తెలియజేసుకుంటూ ముగిస్తున్న నమస్కారం.